ఎమ్మెల్సీ గారైనటువంటి తోట త్రిమూర్తులు గారిని కలిసి వారికి ధన్యవాదాలు చెప్పాలనే ఉద్దేశంతో నేను రావడం మనం చేపట్టాను. కోర్టులో పోయినటువంటి కార్యక్రమం నాకు ఎవరైతే సపోర్ట్ చేశారో, ఎవరైతే నేను కష్టకాలంలో ఉన్నానో అప్పుడు నన్ను వచ్చి పలకరించి నాకు ధైర్యాన్ని ఇచ్చిన ప్రతి వారిని రాబోయే కాలంలో పలకరించుకుంటూ వారి మద్దతు నా పోరాటానికి తెలపవలసిందిగా రిక్వెస్ట్ చేసుకుంటూ వెళ్తాను. దానికి ఇంత దుర్మార్గం జరిగినా కొంత అసలు మాట్లాడకపోవడం వాళ్ళ దురదృష్టం. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒకటి జరిగినప్పుడు నాకు బీజేపీ వాళ్ళు కూడా ఖండించారు. సుజనా చౌదరి గారు దాడులు చేయటం తప్పు అని ఖండించాడు. సరే, బూతులు తిట్టడం కూడా తప్పు అన్నాడు, అది వేరే విషయం. దాడులు చేయటం అనేది తప్పు అని ఖండించాడు. నారాయణ గారు ఖండించాడు, సిపిఐ అనేక మంది, ఇంకా పేర్లు నాకు గుర్తులేవు కానీ చాలామంది న్యూట్రల్గా ఉన్న వాళ్ళు ఖండించారు. తెలుగుదేశంలో ఉన్నవాళ్ళు నాకు ఫోన్ చేసి రాంబాబు గారు మా వాళ్ళు చేసిన అన్యాయం, కానీ మేము మాట్లాడలేము బయటకు వచ్చి అని నాకు ఫోన్ చేసి మద్దతు ఇచ్చారు. జనసేనలో ఉన్నవాళ్ళు మద్దతు ఇచ్చారు. ఎందుకంటే జరిగింది అన్యాయం. ఇవాళ ఇలా జరిగింది. రాజకీయంగా బలం ఉందని చెప్పేసి పోలీసులు మా మాట వింటున్నారని చెప్పేసి ఇలా చేస్తే రేపు ఎవరైనా చేస్తారు కదా. ఒక ప్రెసిడెంట్ ఏర్పడిన తర్వాత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఏర్పడతాయి అనేది చాలామంది ప్రజాస్వామ్యవాదులు ఆందోళన చెందుతున్నటువంటి సమయం. దీన్ని ఖచ్చితంగా ఆ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరైతే చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించారో వారి మీద, చంద్రబాబు లోకేష్ మీద ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేంతవరకు న్యాయస్థానంలో పోరాడాలని నిర్ణయించుకున్నాం. పోలీసులు వాళ్ళతో కొల్లుడైపోయారు కానీ న్యాయస్థానాలు ఇంకా చాలా పవిత్రంగా ఉన్నాయి, నిష్పక్షపాతంగా పనిచేస్తున్నాయి. ఆ న్యాయస్థానాలని డోర్ తట్టి వాటి దగ్గర ఆర్గ్యుమెంట్స్ చెప్పించి దీనిలో ఒక పరిష్కార మార్గం వైపు, లాజికల్ ఎండ్ వైపు వెళ్ళాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. దానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరూ పట్టెలకు అతీతంగా నాకు మద్దతు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరే, ఎలాగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాకు మద్దతుగా ఉంది. నేను మనవి చేస్తున్నాను, చాలా సందర్భాలు చెప్పాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మన ఎన్ని ఓట్లు వచ్చాయి? 40% ఆఫ్ ఓట్స్ వచ్చాయి. మొత్తం 100%లో 40% ఆఫ్ ఓట్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే 40% ఓట్ బ్యాంకు కలిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను ఒక సీనియర్ నాయకుడిని. సీనియర్ నాయకుడు అనామకుడిగా మీరు లెక్కేసి కొట్టాలని, మోసం చేయాలని అనుకున్నారే, దీనికి ప్రతిఫలం అనుభవించరా అని అడుగుతా ఉన్నా. అంతేకాదు, ఈ రాష్ట్రంలో జనాభాలో 20% కన్నా ఎక్కువ ఉన్నటువంటి కాపు కులంలో పుట్టి పెరిగి నాయకుడైన వాడిని. నా పార్టీ, నా కులము, న్యూట్రల్ పీపుల్ అందరూ కూడా దీనికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీన్ని తేల్చేంత వరకు అందరూ నాకు మద్దతుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే అందరూ కాపులు లేరు నాకు తెలుసు. వేరే ఆయన ముఖ్యమంత్రి అవుతాడు, ఈయన ముఖ్యమంత్రి అవుతాడు, చాలా చోట్లకి వెళ్ళాను. నేను వాళ్ళకు కూడా మనవి చేస్తున్నా. ఒక నాయకుడిని పట్టుకొని ఈ విధంగా చేసినప్పుడు మీరు ఇతర పార్టీల్లో ఉన్నా సరే నా న్యాయ పోరాటానికి మీ మద్దతును నేను కోరుకుంటున్నాను. ఇది ధర్మమైనటువంటి విషయం. మీరు ఓట్లు ఎట్టేసుకుంటారు, తర్వాత చూద్దాం ఈ 3 సంవత్సరాల తర్వాత. కానీ ఇంత ఘోరం జరిగినప్పుడు, అన్యాయం జరిగినప్పుడు, అక్రమం జరిగినప్పుడు మీరు మాట్లాడకపోతే ఎలా ఉంటుంది చెప్పండి. అసలు నన్ను కొడతంటే ఎవరు రావాలి? పోలీసులు కదా రావాల్సింది. పోలీసులు రాకుండా కుమ్మక్క అయిపోతే ఎవరు రావాలి? నా బంధువులు రావద్దా? నా బంధువులు అంటే ఎవరు? నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ రావద్దా? నా పార్టీ రావద్దా అని అడుగుతా ఉన్నాను. అందరూ కూడా పార్టీలకు అతీతంగా మద్దతు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయండి. చాలా సుదీర్ఘమైన పోరాటానికి నేను తెరదీస్తున్నాను. న్యాయస్థానాల్లో వెళ్ళి పోరాటం చేస్తాను, ప్రజల మధ్య నుండి పోరాటం చేస్తాను. ఎవరైతే పోలీసులు కుమ్మక్కైపోయి లా అండ్ ఆర్డర్ని గాలి కొదిలేసి ఈ రకంగా ఇళ్ల మీద పడి దాడులు చేశారో వారందరికీ రాబోయే కాలంలో గుణపాఠం చెప్పే విధంగా న్యాయబద్ధంగా నా పోరాటం ఉంటుందని, ఆ పోరాటానికి మద్దతు కావాలని కోరుకుంటూ, మరి తోట త్రిమూర్తులు గారు చాలా సీనియర్ నాయకులు, ఇండిపెండెంట్గా కూడా గెలిచినటువంటి నాయకులు ఆయన. వారందరూ కూడా నాకు మద్దతుగా ఉన్నారు. ఇవాళ నేను తోట త్రిమూర్తులు గారి దగ్గరికి వచ్చాను. అంతకుముందు మొదలగడ వాళ్ళకు కూడా వెళ్ళిన వాళ్ళు కూడా జైలుకి వచ్చి పలకరించినటువంటి మిత్రులు, వారందరినీ కూడా కలుసుకుంటూ నా ఈ ధర్మ పోరాటాన్ని ముందుకు సాగిస్తానని మీ అందరికీ సవినయంగా మనం చేసుకుంటాం. అనుకోవాలి, మనం వాళ్ళు ఏం చెప్పలేదు కదా. ఒక పిచ్చి కేసు పెట్టారు, నేను చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టారు అని. బూతులు తిట్టాను అనుకోండి, కాసేపు ఎమ్మటేమో క్షమాపణ చెప్పాగా, పశ్చాత్తాపడ్డాగా,
ఈ రాష్ట్రంలో ఇంకేంటి పరిష్కారం దానికి? ఇంకేంటి పరిష్కారం? ఈ రాష్ట్రంలో ఎవరైనా క్షమాపణ చెప్పారా? చాలా మంది మాట్లాడి నేను చెప్పాగా. అదే సార్ ఆగా ఆయన చెప్పిన దానికి కేవలం ఇంత తర్వాత అడుగు తొందర ఏం లేదు, నేను ఉంటా కదా. ఆయన చెప్పిన దాన్ని కంప్లీట్ చేయండి. నేను అనేది ఏంటంటే ఇది కక్షపూరితం. ఎందుకు కక్షపూరితం అంటే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడిని గొంతెత్తి మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల్లో నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వాళ్ళలో మీ అందరికీ తెలిసి వాళ్ళు కదా. పార్టీ పెట్టిన దగ్గర నుంచి పార్టీ మొన్న ఓడిపోయిన తర్వాత కూడా మీడియా ముందుకు వచ్చి ధైర్యంగా మాట్లాడుతున్నటువంటి కొంతమంది నాయకులు నేను ఒకండి, అది నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అంతేకాదు ఆ మధ్యన సంక్రాంతి సంబరాలకు పాట కూడా రాసేసా, డ్యాన్స్ వేసా. దానిలో ఏమన్నాను, మీ రెడ్ బుక్ నా కుక్క కూడా లెక్క చేయదని చెప్పాను. ఇట్స్ ఎ పొలిటికల్ డైలాగ్. మా రెడ్ బుక్ ఉంది, దానిలో వాడిని అరెస్ట్ చేస్తాం వీడిని అరెస్ట్ చేస్తామని లోకేష్ లాంటి ఒక జూనియర్ లీడరు, అర్హత లేని లీడరు, కేవలం చంద్రబాబు కొడుకోవటం వల్ల గెలిచి వాళ్ళ మంత్రి అయినటువంటి వ్యక్తి ఆయన ఇమ్మెచ్యూర్డ్గా మాట్లాడుతుంటే దానికి సమాధానం చెప్పే బాధ్యత మాకు లేదా? రెడ్ బుక్ చూసి బెదిరిస్తుంటే నీ రెడ్ బుక్ నా కుక్క కూడా లెక్క చేయదన్నాను. అది బహుశా అది కక్ష ఏముంటుంది? ఇలాంటి కక్షలన్నీ పెట్టుకుని కేసు మీద కేసు 18 రోజులు పెట్టారు. జైల్లో పెడితే ఏం చేయగలిగారు? 36 కేసులు పెట్టారు. ఈ రాష్ట్రంలో 36 కేసులు పెట్టారు నా మీద. నేను ఒకటే చెప్తున్నా, రాంబాబు క్యారెక్టర్ తెలిసేది కాదని మనం చేస్తున్నాం. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తిని మర్రి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా మొదటి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారిగా శాసనసభకు వెళ్ళిన వాడిని, ఎంతోమంది నాయకులతో పరిచయం ఉన్నటువంటి వ్యక్తిని, రాజశేఖర రెడ్డి గారితో పాటు నడిచినటువంటి వ్యక్తిని, రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడుస్తున్నటువంటి వ్యక్తిని, ఎక్కడ డీవియేషన్ లేదు, క్లారిటీగా ఉంటా నేను. ఏదో ఒక విధంగా నన్ను బెదిరిస్తే నేను బెదిరిపోతానని, మీరు ఇందాక అన్నట్టుగా నా పక్కన వాళ్ళందరూ రాంబాబు రెడ్డి చేస్తే ఏమైపోతారు బెదిరిద్దామని ఒక ప్రయోగం చేశారు. ఆ ప్రయోగం వికటించిందా, సఫలమైందా మీరు చెప్పండి. నేను ఇక్కడికి వస్తే పార్వతీమూర్తులు గారు నన్ను ఆహ్వానించి శాలువ వేసి పూలగుచ్చి ఇచ్చారు. నేను జైలుకి వెళ్ళి వచ్చానండి, నేను పదవితో రాలా. అయినా వాళ్ళకి ఎందుకు వచ్చింది ప్రేమ? రాంబాబు గారిని అన్యాయంగా చేశారు కాబట్టి రాంబాబు ధైర్యంగా ఉన్నాడు, అభినందిస్తున్నాం అని చెప్పి అభినందిస్తున్నారు. సో మీ ప్రయోగం వికటించింది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేయడం అనేది తప్పు. మీరు బుద్ధి తెచ్చుకోకపోయినా న్యాయస్థానాల ద్వారా బుద్ధి తెచ్చుకునే విధంగా నేను న్యాయ పోరాటం చేస్తానని ఈ సందర్భంగా చెప్పలేదు.